అందరికీ నమస్కారము. ఈ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ, సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేనేమంటున్నానంటే, అడ్వకేట్ ప్రాబ్లమ్స్ గురించి నేను తప్పనిసరిగా సీనియర్ అడ్వకేట్లను, జూనియర్ అడ్వకేట్లను అందరినీ కలుపుకొని న్యాయవాదుల యొక్క సమస్యలను పరిష్కరిస్తానని, అందులో కొత్త కోర్టు నిర్మాణం జరుగుతున్నది అక్కడ, దాని విషయంలో కూడా త్వరగా నిర్మాణం చేయాలని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను. అదేవిధంగా కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నేను అందరినీ కలుపుకొని హైకోర్టుకు వెళ్ళి తప్పనిసరిగా మీ అందరికీ విజయం సాధించానని నేను ప్రమాణం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. జై హింద్. అందరికీ నమస్కారం. నాకు నా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన సీనియర్ న్యాయవాదులకు మరియు జూనియర్ న్యాయవాదులకు మరియు మహిళా న్యాయవాదులకు నా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే నాకు ఈ కోర్టు చరిత్రలో చరిత్రాత్మక విజయాన్ని అందించిన మా న్యాయవాదులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కోర్టులో ఉన్న ప్రతి సమస్యకి ముందుండి నా వంతుగా నేను సహాయ సహకారాలు అందించి ఎంతవరకైనా వెళ్ళి హైకోర్టు వరకు కానీ, సీజే వరకు కానీ, సీజే వరకు ఢిల్లీ వరకైనా వెళ్ళి ప్రతి సమస్యలో ముందుండి నా పదవికి ఇవన్నీ తెచ్చి అది చేశానని మనస్ఫూర్తిగా కోర్టు సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మన్నించి మా ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసిన సీనియర్ న్యాయవాదులకు, జూనియర్ న్యాయవాదులకు మరియు మహిళా న్యాయవాదులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ అయినటువంటి మరియు ప్రెసిడెంట్ మరియు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ అందరి తరఫున నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కోర్టుకి సమస్యలు ముందుండి నా పదవికి వన్నె తెస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ తీసుకుంటాను. ఈరోజు ఓతి సెరమనీకి వచ్చినటువంటి సీనియర్ న్యాయవాదులకు, కొలీగ్ న్యాయవాదులకు, నా జూనియర్ న్యాయవాదులకు, మహిళా న్యాయవాదులకు అందరికీ నమస్కారము. నన్ను ఇంత ప్రేమ ఆదరణతోటి ఓటు వేసి గెలిపించిన అందరికీ నమస్కారాలు. మేము గెలిచినందుకు ఈరోజు ఓతి సెరమనీ చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా బార్ అసోసియేషన్ యొక్క అభివృద్ధికి, న్యాయవాదుల సమస్యలకు న్యాయవాదులకు మినిమం వసతులు కనిపిస్తానని, దానికోసం హైకోర్టు వరకు లేకుంటే సీనియర్ న్యాయవాదులు అందరిని తీసుకొని వెళ్ళి బార్ అసోసియేషన్ యొక్క పరిస్థితులను కూడా చేసుకొని అన్నిటికీ అభివృద్ధికి తోడ్పడతానని, దాంతోపాటుగా ముఖ్యంగా బారాని బెంచ్ కూడా సమన్వయంగా ఉంచడానికి, బార్ అసోసియేషన్ జరిగే కార్యక్రమం అన్నింటినీ విజయవంతంగా చేయడానికి నాతో పాటు మా కార్యవర్గ సభ్యులందరూ కూడా కృషి చేస్తామని, దాంతోపాటు బార్ అసోసియేషన్ యొక్క అభివృద్ధికి ఖచ్చితంగా తోడ్పడతామని అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.